డ్రామా జూనియర్ జడ్జిలకి టాలెంట్ గుర్తుపెట్టే కలే లేదు. నాలాంటి గ్లామర్ టాలెంటెడ్ హీరోయిన్ ని రిజెక్ట్ చేస్తారా? అబ్బా ఆపు హనీ, నీ లెక్చర్లు. నీ టాలెంట్ తగలయ్యా. అక్కడ రిజెక్ట్ అయ్యింది నువ్వు ఒక్కదానివే కాదు, నేను కూడా రిజెక్ట్ అయ్యాను. నాకు తెలిసి నీ ఓవర్ యాక్టింగ్ వల్లే మనల్ని రిజెక్ట్ చేశారనిపిస్తుంది. నేను ఓవర్ యాక్టింగ్ చేశానా? నేను ఎంత బాగా కళ్ళు తిప్పి నడుము తిప్పి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే నేను ఓవర్ యాక్టింగ్ చేశానా? అదే నీ తప్పు. నువ్వు నడుము తిప్పడం వల్ల అనిల్ రావుపూడి గారు ఆ పాపకి నడుము నొప్పి వచ్చినట్లుంది, కాస్త అమృతాంజనం రాయండి అని పంపించేశారు. ఆ డైరెక్టర్ అనిల్ మామకు అసలు నా సెంటిమెంట్ యాక్టింగే నచ్చలేదు తెలుసా. ఆయన కుర్చీలో కూర్చొని పాప నువ్వు ఏడవడం ఆపి కొంచెం F2 సినిమాలో ఉన్న తమన్నా అలాగా మొగుడిని ఎలా టార్చర్ పెట్టాలో ఆ సీన్ చెయ్యని అంటారు. అనిల్ సార్, మీరు అమ్మాయిలలో తమన్నా మెహ్రీన్లే కనపడతారా సార్? మా అక్క ఇంకా చిన్నపిల్ల సార్. మీరు సినిమాలో హీరోలకు వింత వింత మేనరిజమ్స్ పెడతారు కదా, మాకు కూడా ఆ ఊ అబ్బా అని అరవడం రాకపోయేసరికి మా పర్ఫార్మెన్స్ ని బాలేదని చెప్తారు. అవును, అసలు అనిల్ మామ మనల్ని చూసి మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాలేదు, ఫిజిక్స్ అసలే లేదు అని అన్నారు. అనిల్ మామ మేము వచ్చింది డ్రామా జూనియర్స్ ఆడిషన్స్కి, అంతేకాని ఎగ్జామ్ రాయడానికి కాదు. రోజా గారు, మీరు అసెంబ్లీలో మైక్ విరగ్గొట్టినట్లు డైలాగ్స్ చెప్తారు, మాకు తెలుసు. కానీ మేము అంత గట్టిగా అరుస్తే మా గొంతు బొంగరిపోతుంది. అవును తండ్రి, అసలు రోజా గారు ఈరోజు నన్ను చూసి ఏమన్నారో తెలుసా? నీలో ఇంకా గ్రేస్ రావాలి అమ్మడు అన్నారు. రోజా గారు, మీ పొలిటికల్ స్పీచ్లలో ఉండే గ్రేస్ మా అమాయకపు మొహంలో ఎక్కడ ఉంటుంది చెప్పండి? జడ్జిలు అని ఏం లాభం హనీ? ఆడిషన్స్లో నువ్వు డైలాగ్ మర్చిపోయి నా వైపు చూసావు కదా, అప్పుడు నేను ప్రాక్టింగ్ చెప్దామనే లోపే వాళ్ళు బెల్ నొక్కేశారు. ఓహో, తప్పు నాదంటావా? అవును, నీ తప్పే అది. నువ్వు వేసుకున్న కాస్ట్యూమ్ చూస్తే రోజా గారు భయపడిపోయారు. అసలు డ్రామా జూనియర్స్కి ఎవరైనా ఆ కాస్ట్యూమ్ వేసుకొని వస్తారా? ఇందులో ఏం తప్పుంది హనీ? అనిల్ రావుపూడి గారి సినిమాలో హీరోలా మాస్ గా ఉండాలని లంగోటి కట్టుకొచ్చాను. బాబోయ్, నీ మాస్ యాక్టింగ్ తగలబెట్ట, అందుకే మన ఇద్దరిని గేట్ అవతలకి తోసేశారు. ఏదేమైనా అనిల్ మామ రోజా గారు మమ్మల్ని రిజెక్ట్ చేసి పెద్ద లాస్ చేసుకున్నారు. అవును, మేము నేరుగా పెద్ద టీవీ ఛానల్కి వెళ్ళి మంచిగా యాక్టింగ్ చేసి కోట్లల్లో సంపాదిస్తాం. అప్పుడు మీ Z5 వాళ్ళే మా డేట్స్ కోసం అని చెప్పేసి మా ఇంటి చుట్టూ తిరుగుతారు. అప్పుడు చెప్తామా టాలెంట్ ఏంటో. అనిల్ గారు, మీ నెక్స్ట్ సినిమాకి మేమే చీఫ్ గెస్ట్లం. రోజా గారు, వార్నింగ్ మీకే. మీ నెక్స్ట్ మీటింగ్కి మేమే సూపర్ అట్రాక్షన్. జీవన్లో మేము రిజెక్ట్, కానీ మీ గుండెల్లో మాత్రం సూపర్ హిట్. థ్యాంక్ యూ.